రెండోది సంకుచిత పరిస్థితులు, నారో సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు సంకుచితమైన అంటే క్లిష్ట పరిస్థితులు, అడ్డులు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, ఆశీర్వాదం లేని స్థితి, ఈ పరిస్థితులు జీవితంలో ఎదురవుతాయి. ఇల్లు పెద్దది ఉండొచ్చు, ఉద్యోగం పెద్దది ఉండొచ్చు, వ్యాపారం పెద్దదై ఉండొచ్చు, స్టేటస్ పెద్దదై ఉండొచ్చు. కానీ పరిస్థితులు, జీవితంలో ఎదురవుతున్న సంఘటనలు, పరిస్థితులు, సంసారంలో, బిడ్డల జీవితంలో, వ్యాపారంలో ఎదురవుతున్న పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు. అబ్రహాము కాలం చేశాడు. ఆయన జీవితంలో కొన్ని బావులు తవ్వించాడు. ఆయన అయిపోయిన తర్వాత కుమారుడు వచ్చాడు ఇస్సాకు. అదే ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు, గెరారులో తిరుగుతున్నాడు. గెరారులో తిరుగుతూ ఉన్నప్పుడు అబ్రహాం తవ్వించిన బావులు కనపడ్డా. నాన్న ఈ బావి తవ్వించాడు, కానీ ఫిలిష్తీయులు పూర్తి చేశారు. ఇక్కడికి వచ్చాడు, నాన్న ఈ బావి తవ్వించాడు, మట్టి కొట్టేశారు. నాన్న ఈ బావి తవ్వించాడు, శత్రువులు మట్టి కొట్టేశారు. ఒక సంగతి, నీ జీవితంలో దేవుని ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, నాయకుల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు తవ్వించిన ఆత్మీయ బావులు, ఆత్మీయ జీవితాలు, ఆత్మీయ యాత్రలు బావి వంటివి, నుయ్య వంటివి. నూతిలో జలము ఊరుతూ ఉంటుంది. శత్రువు ఏం చేస్తాడంటే శ్రేష్టమైన జీవజలము నువ్వు త్రాగకుండా చేయడానికి దేవుడు నీ ద్వారా, నీ తల్లిదండ్రుల ద్వారా, నీ పెద్దల ద్వారా, నీ యొక్క సేవకుల ద్వారా, అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, కాపర్ల ద్వారా, సువార్థికుల ద్వారా, హెచ్చరించు వారి ద్వారా త్రవ్వించిన ఆ యొక్క ఆత్మీయతను, ఆత్మీయ బావి వంటి జీవితాన్ని శత్రువు ఏం చేస్తాడంటే మట్టి కొడతాడు. ఎలా మట్టి కొడతాడండి? మట్టి పట్టుకొచ్చి ఇలాగ వేస్తాడండి మా మీద అంటే కాదా, సీరియల్ ద్వారా కొడతా ఉంటాడు. ఈ మట్టి కంట్లో కొడతాడు, కంట్లో నుంచి మనసులోకి వెళ్తుంది, మనసులో నుంచి హృదయంలోకి వెళ్తుంది. సినిమాల ద్వారా కొడతాడు, చెత్త సాహిత్యం ద్వారా కొడతాడు, దుష్ట సాంగత్యం ద్వారా కొడతాడు, ముసలమ్మ ముచ్చట్ల ద్వారా కొడతాడు, మట్టి కొడతాడు, బావిల్లో మట్టి కొడతాడు. ఏం మాట్లాడడానికి లేదా? కూర్చొని 2 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదివి. అనవసరమైన మాటలు మాట్లాడకండి. సైతాన్ని మట్టి కొడతాడు, అనవసరమైన అన్ని నీ మనసులో పెట్టి మట్టి కొడతాడు. దాని ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ బావిని పూర్తి చేయాలి. అబ్రహాము తవ్వించాడు, విశ్వాసులకు పితరుడు తవ్వించాడు. ఆ బావి ఉండకూడదు, శత్రువులు పూర్తి చేశారు. అబ్రహాం పని అయిపోయిందిలే, బావి పూర్తి చేసాంలే. ఇక ఇస్సాకు ఏం చేస్తాడు? బావి పూర్తి చేసిన తర్వాత, బావిలో మట్టి కొట్టిన తర్వాత, సంఘంలో మట్టి కొట్టిన తర్వాత, ఆత్మీయ జీవితంలో మట్టి కొట్టిన తర్వాత, నీ కంట్లో మట్టి కొట్టిన తర్వాత, నీ చెవులో మట్టి కొట్టిన తర్వాత, నీ ఆత్మీయ స్థితిలో సైతాను మట్టి కొట్టేసిన తర్వాత, పాపం పట్టుకొచ్చి పడేసిన తర్వాత, దుమ్ము పట్టుకొచ్చి పడేసిన తర్వాత, లోక మాలిన్యము పట్టుకొచ్చి పడేసిన తర్వాత, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని తీసుకొచ్చి నీ ఆత్మీయ బావిలో మట్టి కొట్టినట్టు కొట్టేసిన తర్వాత ఇస్సాకు ఏం చేస్తాడు? అంత అబ్రహాం గారు కొడుకు అయితే మాత్రం అది సైతాను అనుకుంటాడు. ఇస్సాకు ఏమనుకున్నాడు? సమస్య లేదా, మట్టి కొడతాడా? మా నాన్న బావిలో మట్టి కొడతాడా? శత్రువు మట్టి కొడతాడా? నాకు చేత కదా, నేను తవ్వలేనా? నేను తవ్వించలేనా? నా నాన్న తవ్విన నుయ్య నేను తవ్వలేనా? శత్రువు పూర్తి చేసింది నేను తిరిగి తవ్వించలేనా? తవ్వించగలను. ఐ కెన్ రీడిగ్, ఐ కెన్ రివైవ్. నేను మరలా తిరిగి దానిని పునరుద్ధరించగలను. 26వ అధ్యాయానికి రండి. అక్కడ ఇస్సాకునకు ఎదురైన అనుభవాలు 2-3 జ్ఞాపకం చేసి నేను ఆశీర్వాద ప్రార్థన ఇచ్చేస్తాను. 15 చదువు. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అప్పుడు మళ్ళీ 18కి జంప్ అవు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలయనగా అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చెప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. తండ్రి వాటికి ఏ పేర్లు పెట్టెనో ఏ పేర్లు మళ్ళా కుమారుడు పునరుద్ధరించాడు. నీ పితరులు వేసిన పునాది పొలిమేరలు అవి ఎప్పుడు అలాగే ఉండాలి. నీ ఆత్మీయులు వేసిన పునాది అవి ఎప్పుడు అలాగే ఉండాలి. అవి చెరపబడ్డానికి వీలు లేదు. అవి బాగు చేసినా తిరిగి అయ్యే పేర్లు పెట్టాలి. తిరిగి తండ్రి ఏ పేరు పెట్టాడు ఆ పేరే పెట్టాలి.
మార్చడానికి వీలు లేదు. అయితే ఒక విచిత్రమైన అనుభవం ఏర్పడింది ఇక్కడ ఐజాక్ గారికి. ఏంటి ఇస్సాకు గారికి ఏర్పడిన అనుభవం అంటే, ఆయన ఒక చోటకి వెళ్ళాడు. ఒక చోటకెళ్ళి బావి తవ్వాడు. నాన్న తవ్విన బావే, మట్టి కొట్టేసింది బావే, మళ్ళీ తవ్వించాడు. తవ్వితే నీళ్లు పడ్డాయి. అమ్మయ్యా, నీరు పడ్డదిరా, చాలా సంతోషం అని వాళ్ళందరూ అనుకుంటుంటే గెరారు కాపర్లు వచ్చేసారు. గెరారు కాపర్లు వచ్చేసారు. ఆహా, ఈ నీరు మాది, ఈ స్థలం మాది, ఇది మాది, ఈ నీరు తవ్వుతారు ఇక్కడ, ఇది మాది అని ఇస్సాకు కాపరులతో వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. ఏమంటాడు ఇక్కడ 19, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎసెకు అను పేరు పెట్టెను. ఎసెక్ అనగా కలహము. అప్పుడు వరకు నువ్వు జోలికి ఎవడు రాలేదు. నీవు ప్రార్థన చేయనంతసేపు ఎవడు నిన్ను పట్టించుకోడు. నువ్వు ఉపవాసం ఉండనంతసేపు ఎవడు నిన్ను పట్టించుకోడు. నువ్వు సినిమా థియేటర్లో తిరిగినంతసేపు, దొంగసారా అమ్మినంతసేపు, వచ్చేసిన ఆబోతులేక ఊరు మీద తిరిగినంతసేపు ఎవడు నిన్నేమండు. ద మూమెంట్ యూ స్టార్ట్ యువర్ స్పిరిచువల్ జర్నీ, నీ ఆత్మీయ యాత్ర, ఆత్మీయ బావిలో ఉన్న మట్టి నువ్వు తీయడం ప్రారంభిస్తే వెంటనే హలో ఏడీ మధ్య భక్తి పెరిగిపోతుంది నీకు. ఏడీ మధ్య గుడికి తెగొచ్చేస్తున్నా, ఏడీ మధ్యన ప్రార్థనలకు తెగొచ్చేస్తున్నా, ఏడీ మధ్యన కొయిర్లో తెగుండి పాటలు పాడేస్తున్నా, ఏంటి మధ్యన తెగ వాయించేస్తున్నా, సౌండ్ పెంచేస్తున్నా, ఏంటి మధ్య మాట్లాడితే ప్రార్థన కూటానికి వచ్చేస్తున్నావు. అసలు ఏంటో ఉండుంటుంది, ఏదో ఉండుంటుంది. మట్టి కొట్టడం, మట్టి కొట్టేవాళ్ళు చాలామంది బయట నుంచి రారు, క్రైస్తవుల్లోనే ఉంటారు, విశ్వాసుల్లోనే ఉంటారు మట్టి కొట్టేవాళ్ళు. ఇస్సాకుకి అయితే గెరారులో శత్రువులు వచ్చారు, ఇతరులు వచ్చారు. ఇది మాది, ఈ నీరు మాది. ఎసెకు అనగా జగడము, అనగా కలహము. ఇస్సాకు కాపర్లకు, శత్రువుల కాపర్లకు, అక్కడ ఫిలిస్తీయుల కాపర్లకు జగడము. గెరారు కాపర్లు జగడం. దేవుని బిడ్డలకి, దెయ్యాల బిడ్డలకి జగడం పడదా. వాగ్దాన పుత్రుడికి, హాగరు సంతానానికి పడదా. ఒకవేళ వాళ్ళతో లాలూచి అయ్యావనుకో, నువ్వు కూడా కాంప్రమైజ్ అయిపోయిన స్థితిలో ఉన్నావన్నమాట. నీ ఆత్మీయ స్థితి నులివెచ్చగా ఉందన్నమాట. అరే బాబు, ఇక్కడ జగడాలు ఉన్నాయిరా, నా మైండ్ ఏమో జగడాలు ఆడే మైండ్ కాదురా, భేదాల్లో బ్రతికే మైండ్ కాదురా, ఇది వదిలేద్దాంరా, ఇది వదిలేసి కాస్త ముందుకెళ్ళి ఇంకో బావి తవ్వుదాం. సరిహద్దుల దగ్గర దెబ్బలాడుకోకండి, కొంతకాలం ఉండి పోయే ఆస్తి కొరకు దెబ్బలాడుకోకండి, కొంతకాలం ఉండి పోయే వాటి కొరకు దెబ్బలాడుకోకండి. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచి వాటి కొరకు ప్రాకులాడి అనవసరంగా రక్త సంబంధాలు పాడు చేసుకోకండి. బంధుమిత్రుల మధ్య ఉన్న శాంతి సమాధానాలు పాడు చేసుకోకండి. ఎందుకంటే రేపొద్దున చచ్చిన తర్వాత సమాధి పెట్టులోకి పౌడర్ తప్ప ఏది రాదు. ఎందుకు ఆ మాత్రం దాన్ని కొట్టుకు చచ్చిపోవడం? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోడుకోడళ్ళు, తోడళ్ళు, అత్తలు, మామలు, ఎందుకు మేనమామలు, మేనల్లుళ్ళు ఎందుకు కొట్టుకు చచ్చిపోవడం? రేపొద్దున సమాధంలో పట్టుకెళ్ళి ఎవడైనా తింటాడా? లేదు. వాట్ ఈస్ ద యూజ్? ఇక్కడ జగడాలు ఉన్నాయి బాబు, అని నువ్వు అలా వదిలేయండి. యాత్ర ఆపొద్దు, జగడాలతో యాత్ర ఆపొద్దు. ఇక్కడ జగడాలు పుట్టించే మనుషులు ఉన్నారని ప్రార్థన చేయడం మానొద్దు. జగడాలు పుట్టించే మనుషులు ఉన్నారని, వేధించే మనుషులు ఉన్నారని, శోధించే మనుషులు ఉన్నారని, కలహాలు పెట్టే మనుషులు ఉన్నారని, తప్పుడు అర్థాలు తీసే మనుషులు ఉన్నారని, దుష్ప్రచారం చేసే మనుషులు ఉన్నారని, పుకార్లు పుట్టించే మనుషులు ఉన్నారని, చెడ్డ ప్రచారం చేసే మనుషులు ఉన్నారని తోక ముడిచేలిపోకో. తోక ముడిచేవాడు దేవుని చేత పిలవబడిన వాడు కాదు. ముందుకెళ్ళు, వెనకెళ్ళకో, ముందుకెళ్ళు, ముందడిగాయి, దేవుళ్ళు ముందుకెళ్ళు, తలకాయ పైకెత్తావు, దేవుడు ఇంకో స్థలం చూపిస్తాడు. తవ్వు, మరల తవ్వు, ఆత్మీయ స్థితిలో మరల తవ్వు, ఇంకా తవ్వు, నీళ్లు పడతాయి. మరలా అక్కడికి వచ్చేసారు. మరలా ఇది కూడా మాదే. విచిత్రం ఏంటంటే ఈ భూమి మీద
99% శత్రువుని తరుముతూనే ఉంటాడు. శత్రువు తరుముతూనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా సరే తరుముతూనే ఉంటాడు. తరమణ ఆపడు. ఈ యాత్రలో అనుదిన పోరాటం అంతా, అనుదిన పోరాటం. ఎదురైతే క్రైస్తవ జీవితం, ఎదురైతే 99% ఎదురైతే నువ్వు వెళ్ళినంతసేపే నువ్వు బ్రతకగలవు విశ్వాస జీవితంలో. నువ్వు ఎదురీత మానేస్తావా కొట్టుకుపోతావు అంతే. బంగాళాఖాతంలో కొట్టుకుపోతుంది నీ ఆత్మీయత. ఎదురీత ఏదడం మానేస్తే. మరల తవ్వించాడు, మరల తవ్విస్తే మళ్ళా వచ్చారు ఆయన దగ్గరికి. మరల తవ్వించాడు, మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి కనుక దానికి సీత్నా అను పేరు పెట్టాను. సీత్నా అనగా విరోధము, వైరము, డిస్ప్యూట్, విరోధం. విరోధాలు బయట నుంచి వచ్చి సైతాన్ని పెట్టక్కర్లేదండి. ఈ కాలం వేరండి. విశ్వాసుల్లోనే పెట్టేస్తారు విరోధాలు. బయట సైతాన్ వచ్చి ఎవడికి అగ్గిపుల్ల వేయక్కర్లా. కొంతమంది క్రైస్తవులు నోరు తెరిస్తే డిస్ప్యూట్, ద డిస్ప్యూట్ ఎవ్రీథింగ్. విరోధభావం, ప్రతిదానికి విరోధభావం. ఆ ఊరు అలాంటిది. ఎక్కడ బావి తవ్వితే కొంతమంది కష్టపడరు. ఎవడైనా కష్టపడితే కష్టపడ్డవాడిది లేపేయాలని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు మా పాస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. కష్టపడి వాక్యము ప్రకటించి రక్షణలోకి నడిపించి బాప్తిసాలు ఇస్తే మోళీ చేసి మట్టి కొట్టి లేపేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళని దొంగ పాదురులో సీత్నా వంటి వారు కాదా, యెషక్ వంటి వారు కాదా? ఒకవేళ వీళ్ళు దొంగలైతే వాళ్ళ సంఘాలు దొంగల సంఘాలు కావా? వీళ్ళు దొంగల కాపర్లు కాదా? ఒకవేళ మీరు అలాంటి వారితో జతకట్టారనుకో, టెల్ మీ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ అంటారు. నీ స్నేహితుడు ఎవరో అని చెప్తే నువ్వెవరో నేను ఈజీగా చెప్పేస్తాను. సీత్నా అక్కడికి వచ్చారు, మళ్ళా వచ్చారు. ఒకవేళ నేనేముందనంటే ఇంక నేను సేవ చేయను, ఇంక నేను బావులు తవ్వను. ఎందుకంటే ఏ బావి తవ్వితే ఆ బావి దగ్గరకు వచ్చి వీళ్ళు ఏమంటున్నారు, నాది అంటున్నారు. సేవ చేయను, నేను ఇంకా ప్రార్థన చేయను. అబ్బాయి నేను ఇంక సంఘానికి వెళ్ళను, ఆరాధన చేయను, నాకు గుర్తింపు లేదు, నాకు విరోధం వస్తుంది, నన్ను ఎవరు పొగడడం లేదు, నాకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని అంటాను. ఇసాక నాలాంటివాడు కాదు. డోంట్ వరీ. ఇక్కడ విరోధ భావమా? ఆత్మీయాత్ర ఆగిపోదు. ఒక అడుగు ముందుకెళ్తా. శత్రువు మట్టి కొడతా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఒక అడుగు ముందుకెయ్యాలి దేవునిలో. మడమే తిప్పడం క్రైస్తవ లక్షణం కాదు. సైతాను మట్టి కొట్టడానికి వచ్చినప్పుడే క్రొత్త బావి తవ్వడం ప్రారంభించి ఒక అడుగు ముందుకేయడం ప్రారంభించి. హల్లెలూయా. ఒక అడుగు ముందుకై, దేవునిలో ఒక అడుగు ముందుకై, ప్రార్థనలో ఒక అడుగు ముందుకై, విశ్వాసంలో ఒక అడుగు ముందుకై, వాక్య ధ్యానంలో ఒక అడుగు ముందుకై, దేవుని పరిచర్యలో ఒక అడుగు ముందుకై వేసి సైతాన్తో చెప్పు, ఈ బావి కూడా నీకు కావాలా? నేను ఇంకా ముందుకెళ్తాను, మరొక బావి తవ్వుతానని చెప్పి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు నీవు చూచి ఈ పందెపు రంగంలో ఓపికతో ముందుకు సాగిపోవడమే విశ్వాస జీవితం. నమ్మిన బిడ్డలు చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. ఓ స్థలానికి వచ్చాడు. అరే స్థలం బాగుంది, కమాన్ లెట్ us dig another well. మరొక బావి. మరలా ప్రార్థన కూడుకుందాం. క్రొత్త బావిలో నుండి క్రొత్త జలం. యేసయ్య అండి క్రొత్త కార్యం ఎప్పుడు పాత తిత్తుల్లో చేయడండి. పాత తిత్తుల్లో చేయడు, క్రొత్త తిత్తుల్లో చేస్తాడు. క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త అభిషేకం, క్రొత్త అభిషేక తైలం. నా తలను నూనెతో అంటి ఉన్నామని మరో కీర్తనలు అంటాడు, నూతన తైలముతో నేను అంటబడి తిని అంటాడు. హల్లెలూయా. మరొక బావి తవ్వించాడు. మరొక బావి తవ్విస్తే అక్కడ శ్రేష్టమైన నీరు ప్రవహించడం మొదలుపెట్టింది. రెహబాత్, విశాలమైన స్థలాన్ని నడిపించాడు. ఆ బావి పేరు రెహబాత్, ఓపెన్ స్పేస్. ఒకప్పుడు ఇరుకుల్లో చుట్టూ పోరాడేవారితో
చుట్టూ అబద్ధాలు చెప్పే వారితో, చుట్టూ అసూయతో ఉన్న వారితో, చుట్టూ కలహాల కాపరం అన్నట్టు ఉన్న వారితో ఒకప్పుడు నీ బ్రతుకు సాగింది. కానీ దేవుడు వాటన్నిటిలో నీవు ముందుకు నడుచుకుంటా ఆ ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా ముందుకు సాగిపోతూ ఉండదు. తెలుసా, రెహబోతుకు నడిపిస్తాడు. అక్కడ విశాలమైన స్థలములో నిన్ను నిలవబెట్టి ఆయన మహిమ పొందుతాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. కీర్తనల గ్రంథానికి రండి, ఒక అద్భుతమైన మాట చూపిస్తాను. సంకుచిత పరిస్థితుల్లో దావీదు చేసిన ప్రార్థన. కీర్తనల 31:7 నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు నీ శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. దేవుడు నిన్ను తీసుకొస్తాడు ఆ స్థలానికి. ఒకప్పుడు ఇరుకైన బ్రతుకు, చుట్టూ అలాంటి సంకుచితమైన మనస్తత్వాలు ఉన్న మనుష్యులు, నేరో మైండ్స్, నేరో స్పేసెస్, నేరో సర్కమ్స్టాన్సెస్, సంకుచితమైన మనుష్యుల మధ్య నివాసం చేస్తున్నావేమో. వారి ఆలోచన సంకుచితం, వారి విశ్వాసం సంకుచితం, వారి అవగాహన సంకుచితం, వారి ఆశయాలు సంకుచితం, వారి దర్శనం చిన్నదే, సంకుచితం, వారి అవగాహన, వారి గ్రహింపే చిన్నది, సంకుచితం. అలాంటి మనుషుల దగ్గర ఉన్నావేమో. కానీ నీవు యాత్ర ఆపకుండా ముందుకెళ్తూ ఉంటే దేవుడు నిన్ను ఒక స్థలానికి తీసుకొస్తాడు. అప్పుడు దావీదుతో అంటావు, నా బాధలు గుర్తించావు నాయనా, నేను మొర్రపెట్టినప్పుడు నన్ను నా శత్రువుల చేతికి అప్పగించకుండా నన్ను నడిపించి విశాలమైన స్థలానికి, హల్లెలూయా, విశాలమైన స్థలానికి, ఆత్మీయ స్థితిలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కేవలము ఇళ్ల విషయంలోనే కాదు, ఆస్తి విషయంలోనే కాదు, భూ సంబంధమైన విషయాల్లోనే కాదు, ఆత్మీయ యాత్రలో కూడా సంకుచిత పరిస్థితుల నుండి, నీ ఆత్మీయ జీవితంలో మట్టి కొట్టే పరిస్థితుల నుండి, శత్రువుల చేతిలో నుండి ఆయన నిన్ను తప్పించి ఒక స్థలానికి ఈ భూమి మీదే తీసుకొస్తాడు. అక్కడ నీవు సమృద్ధిని, స్వస్థమైన దేవుని యొక్క మాటను, దర్శనాన్ని, సర్వ సమృద్ధిని, విశాలమైన బ్రతుకును, అభివృద్ధిని దేవుడు నీ జీవితంలో దయచేస్తాడు. నువ్వు చింతించాల్సిన పని లేదు. అక్కడ ఆగండి, ఇంకొక విషయం చెప్పాలి. కొంతమందికి విశ్వాసులే కానీ వాళ్ళకి సంకుచిత స్వభావాలు ఉంటాయి. అపోస్తుడైన పౌలు 2 కొరింథీ 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 6వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరు మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లరని మీతో ఎలాగూ చెప్పుచున్నాను. ఆగండి, పౌలు అంటున్నాడు, మీ ఎడల నా హృదయం విశాలపరచబడింది.
నేను మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు విశాల హృదయంతో ఆలోచిస్తాను. సంకుచితమైన తలంపులు ఉండవు, నేరో థింకింగ్ ఉండదు, నేరో మైండ్ ఉండదు నాకు. కొరింథీయులారా, మై హార్ట్ ఈజ్ సో బిగ్ దట్ ఐ డోంట్ థింక్ స్మాల్ ఆఫ్ యూ. మిమ్మల్ని చిన్నగా, మీ విశ్వాసాన్ని చిన్నగా, మీ విశ్వాస జీవితాన్ని చిన్నగా, మీ ఆత్మీయతను చిన్నగా చూచేవాడిని కాదంటున్నాడు పౌలు. మీ పట్ల నా హృదయం ఇట్స్ ఎన్లార్జ్డ్, సో బిగ్, సో బిగ్. చాలా పెద్దగా నా హృదయాన్ని దేవుడు విశాలపరిచాడు. అంటే మీలో ఎంతమంది నా గుండెల్లోనికి రావాలనుకున్న అంతమందికి సరిపడే స్థలం దేవుడు ఇచ్చాడని పౌలు చెప్తున్నాడు. విశాలపరచబడింది నా హృదయం. అయితే సమస్య ఏంటంటే, నా హృదయం విశాలపరచబడింది కానీ మీ మైండ్ నాకు కనబడుతుంది నేరో మైండ్. మీ మనసు ఇంకా విశాలపరచబడలేదు. ఎప్పుడు విశాలపరచబడుతుందో తెలుసా? క్రీస్తు వస్తేనే కానీ మీకు విశాలత రాదు. జీసస్ షుడ్ కమ్, అప్పుడే నీకున్న నేరో థింకింగ్ పోతుంది. నీకెప్పుడు నేరో థింకింగ్ పోతుందో అప్పుడే నీ బ్రతుకులో విశాలత వస్తుంది. నేరో థింకింగ్, హెచ్చు తగ్గులు, నేను సీనియరు, నేను పెద్దోడిని, నేను డబ్బున్నవాడిని, నాది హై క్యాస్ట్, నేను ఫలానా మతంలో నుంచి వచ్చాను, నా స్టేటస్ ఇది, నాది సెంట్రల్ గవర్నమెంటు, నీది స్టేట్ గవర్నమెంటు, నాది సాఫ్ట్వేరు, నీది చేతి పని, నాదేమో కంప్యూటర్ మీద పని, నువ్వు మోటార్ సైకిల్ మీద, నేను ఆటో మీద, నేను కారు మీద. ఇది సంకుచిత స్వభావం. మనుష్యులు బాహ్యాన్ని చూస్తారు. సమూయేలు ప్రవక్త కూడా అబీనదాబుని, ఆ పెద్దోళ్ళందరినీ ఏడుగుని చూసారు. అమ్మో బాబోయ్, ఈయన కండ, హైటు, వెయిటు అన్నీ ఉన్నాయి, ఈయన అనుకున్నాడు. యెహోవా కోరుకున్నవాడు వీడే, యెహోవా కోరుకున్నవాడు వీడే. దేవుడు అంటాడు, బాబు ఈడి కదరా ఒరే బాబు ఈడి కదరా. మనం హైట్కి వెయిట్కి, వెయిట్ అంటే దీనికి, హైట్కి వెయిట్కి మనం వెయిట్ ఇచ్చేస్తూ ఉంటాం. అది మన బుద్ధి. దేవుడిది అది కాదు. మీ ఎడల నా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ హృదయం విశాలపరచబడిందా? క్రీస్తు వస్తేనే కానీ మీ హృదయానికి విశాలత రాదు. మీలో కొంతమంది నేరో థింకింగ్ ఎక్కువండి. ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీ బుద్ధి మార్చుకోకపోతే రేపు పొద్దున మీరు పరలోకంలో వెళ్ళరు. మీరు ఎంత సీనియర్లైనా, ఎంత ముదురులైనా. అయితే నాకేంటి? బుద్ధి మార్చుకోండి. మీ మనసు విశాలపరచబడాలి. మీ మనసు విశాలపరచబడాలి. కులగజ్జ ఉండకూడదు, హెచ్చు తగ్గుల భేదం ఉండకూడదు, పేద ధనిక భేదాలు ఉండకూడదు. దేవుని సన్నిధిలో సీనియర్లు జూనియర్లు కాదు, హృదయము విశాలపరచబడాలి. విశాలమైన హృదయం. హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తండి, అందరు లేచి నిలబడండి. ఈ ప్రార్థన అందరూ చెప్పండి. యేసయ్యా, నీ హృదయము మా ఎడల విశాలపరచబడినదిగా, నా హృదయము కూడా ఆత్మీయ స్థితిలో నీ కార్యాల బట్టి, నీ వాక్యము కొరకు, నీ పరిచర్య కొరకు, నీ సంఘము కొరకు, నీ యొక్క ఆత్మకార్యము కొరకు క్రీస్తు వలె నా హృదయమును కూడా విశాలపరచు. సంకుచిత స్థలములో నుండి విశాల స్థలములోనికి, సంకుచిత పరిస్థితుల్లో నుండి విశాలమైన, గొడవలు లేని, సమస్యలు లేని, శోధనలు లేని, కష్టములు లేని, ఇబ్బందులు లేని, రోగములు లేని, వ్యసనములు లేని పరిస్థితిలోనికి నాయనా, కరువులో నుండి సమృద్ధిలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, అజ్ఞానములో నుండి జ్ఞానములోనికి నీ కృపచేత విశాలమైన రెహబోతునకు నన్ను నడిపించు. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు బిడలార మీకు నిరంతరము తోడయుండును గాక. ఆమేన్. Our phone numbers are 9440272335 and 9959047
993 and 0883 2462 408. May God richly bless you.